రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య ధ్యానము ప్రవక్త అయిన యెషయా గ్రంథము 9వ అధ్యాయము 2వ వచనము. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు, మరణఛాయగల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును. ప్రియులారా, ఈ వాక్య ధ్యానము దేనిని గురించి సెలవిస్తుంది? ఈ ప్రవచనము ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క ఆగమనము, ఆయన ఈ భూమి మీద చేయబోయేటువంటి అద్భుత ఆశ్చర్య కార్యములను గూర్చి ప్రవక్త ద్వారా మనకు తెలియపరచడం అనేది జరిగింది. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూస్తున్నారంట. ఆ గొప్ప వెలుగు యేసయ్యే. ఆయన మనలను చీకటిలో నుంచి, కటిక చీకటిలోంచి, గాఢాంధకారములో నుంచి బయటకు తీసుకొని వస్తున్నాడు. ఆయన యొక్క వెలుగు, ఆ వాక్యము ప్రత్యక్షమైన తోడనే మనకు వెలుగు వచ్చేస్తుంది. ఆయన యొక్క సహవాసము మనకు వెలుగుని ఇస్తుంది. ఆయనతో నీవు నడిచే ప్రతి అడుగు కూడా నిన్ను వెలుగు వైపే నడిపించేలాగా చేస్తుంది. కాబట్టి ఇంత గొప్ప వెలుగుమయుడైనటువంటి దేవుణ్ణి అనుసరించుట ప్రతి ఒక్కరికి ఆవశ్యకమే. అది ఏదో తీసుకుంటే తీసుకుందాంలే ఈ మార్గాన్ని అనేటువంటిది కానే కాదు. ఇది ఖచ్చితమైనటువంటి మార్గము, తప్పక అనుసరించవలసినటువంటి మార్గము. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూస్తున్నారంట. మరణ ఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశిస్తుంది. అది వెలుగు అనేది ప్రకాశించటం. మరణ ఛాయ అంటే ఇక అంతా కోల్పోయాం, చివరికి వెళ్ళేది మరణానికే, గోతికే. ఇక మాకు ఏ నిరీక్షణ లేదు, ఇక మాకు ఏ అవకాశము లేదు అనుకున్నటువంటి వారందరికీ కూడా గొప్ప వెలుగును పంచటానికి యేసయ్య ఈ భూలోకంలోనికి వచ్చాడు. కాబట్టి ఈ యొక్క గొప్ప వెలుగును మనం అందరము కూడా పొందుకోవాల్సిందే. పొందుకొని ఆ వెలుగులో మనం నడవాల్సిందే. ఎందుకంటే నీవు లోకంలో జీవిస్తున్నంత కాలం చీకటిలో ఉంటున్నట్లే. మరణ ఛాయ కలిగినటువంటి దేశ నివాసులు చూడండి, దేశ నివాసులందరూ కూడా మరణ ఛాయలో ఉన్నారంట. కొన్ని దేశాలంతే ఇంకా అసలు క్రీస్తుని తెలుసుకోలేదు, వాక్యాన్ని తెలుసుకోలేదు. మరి వారందరూ కూడా దేశమే మరణంలోకి వెళ్ళిపోయి పాతాళంలోనికి వెళ్ళిపోతే, అందుకే దేవుడు చెప్పాడు, సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించండి, సకల జనులను శిష్యులుగా చేయండి. ఎందుకంటే వారందరూ చీకట్లో ఉన్నారు. విశ్వాసి వెలిగిస్తాడు. దీపము వెలిగించి ఎక్కడ పెట్టాలి? దీపస్తంభం మీదే. మంచం కింద, కొంచెం కింద దాచేది కాదు. వాక్యంలో ప్రతి ఒక్కటి మనకు స్పష్టంగా చెప్పాడు. అందుకే యేసయ్య గూర్చినటువంటి సమాచారము ఆ ప్రదేశములు అంతటా వ్యాపించిందని చెప్తుంది వాక్యలేఖనం. అంటే వెలుగును ఏ ఒక్కరూ కూడా దాచి ఉంచలేరు, కప్పిపెట్టి ఉంచనే లేరు. ఆ వెలుగులో చీకటి నశించిపోవలసిందే. ఒక గదిలో ఒకవేళ కరెంటు పోయినప్పుడు మొత్తం చీకటిగా ఉంటే ఒక చిన్న క్యాండిల్ వెలుతురే ఆ గది మొత్తాన్ని వెలుగుతో నింపగలిగినప్పుడు సజీవమైనటువంటి యొక్క వాక్యము ప్రపంచాన్ని వెలిగించటంలో ఆశ్చర్యమేముంది? మరి వాక్యాన్ని తెలుసుకున్న వారంగా, నమ్మిన వారంగా, దీనిని ప్రకటించవలసినటువంటి వారంగా మన యొక్క స్థానము ఎంత ప్రాముఖ్యమైనది ఈ లోకంలో. కాబట్టి క్రీస్తును అంగీకరించావు, మంచిది. క్రీస్తును ప్రకటించు, మరీ మంచిది. ఎందుకంటే నీవు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన ఆయన వెలుగులోనికి వచ్చావు. అలాగే అనేకులను చీకటిలో నుంచి నీవు మరణఛాయలో నుంచి ఆశ్చర్యకరమైన ఆయన వెలుగులోనికి నడిపించగలవు. సామర్థ్యం ఇచ్చువాడు ఆయనే. ఆ సామర్థ్యాన్ని పొందుకొని లోకాన్ని వెలిగించే వారిగా మనమందరము యేసయ్య వలె గొప్ప జీవితాలను జీవిద్దాం. ప్రార్థించుకుందాం. మహోన్నతుడా, గొప్ప దేవ, ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాం. ఇప్పటి వరకు అద్భుతమైన రీతిలో కాచి కాపాడిన విధానం అంతటిని బట్టి మీకే వందనాలయ్యా. ఇదిగో మరి అద్భుతమైనటువంటి రీతిలో ప్రతిరోజు మాతో మీరు మాట్లాడుతూ, మమ్మల్ని బలపరుస్తూ, ప్రతిసారి మేము చీకటిలో పడిపోకుండా మమ్మల్ని కాపాడుతూ ఆశ్చర్యకరమైన నీ వాక్యపు వెలుగును మాకు అనుగ్రహించి నడిపిస్తున్న విధానం బట్టి వందనాలు. మరి ఆ వెలుగును మేము పొందుకొని మాతోనే ఉంచుకోకుండా, ఇదిగో దీపస్తంభం మీద పెట్టబడి అనేకులకు వెలిగించినట్లు మేమందరము కూడా అనేకులను ఈ లోకంలో వెలిగించి చీకటిలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను నీ యొక్క వెలుగు ఛాయలోనికి తీసుకొని వచ్చి సజీవుల లెక్కలో వారందరినీ కూడా మేము మార్చగలగటానికి నీ అద్భుతమైన శక్తి, సామర్థ్యము, కృప మా అందరి ఏళ్ళ విస్తరింపజేసి ఆశీర్వదించి మీ నామాన్నే గణపరచుకోండి. యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి పొందుచున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్.